ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగినటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. 2-0 తేడాతో టీమిండియా సిరీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ చేశారు. ఇండియా బ్యాటింగ్లో జైస్వాల్, గిల్ సెంచరీలు చేశారు. ఇక వెస్టిండీస్ బౌలింగ్లో వారికన్ 34 ఓవర్లలో 98 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టినటువంటి వెస్టిండీస్ 248 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. ఇక టీమిండియా బౌలింగ్లో కులదీప్ యాదవ్ 26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నారు. ఇక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఉంది కాబట్టి వెంటనే వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 390 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు. ఇందులో వెస్టిండీస్ బ్యాటింగ్లో జాన్ మరియు హోప్ చెరొక సెంచరీలు చేయడం అనేది జరిగింది. ఇండియాకు 121 పరుగులు టార్గెట్ ఇచ్చారు. టీమిండియా బౌలింగ్లో బూమ్రా, కులదీప్ చెరొక 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. కేఎల్ రాహుల్ 108 బంతుల్లో 58 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది కులదీప్ యాదవ్కి ఇచ్చారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేది రవీంద్ర జడేజాకి ఇవ్వడం జరిగింది.